అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రాగి పిండితో హెల్తీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి పాలు, పంచదార ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. పచ్చి కొబ్బరి, రాగి పిండితో ఇలా చేసి పెట్టండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత జ్యూసీగా ఉన్నాయో. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకి పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకి బెల్లాన్ని వేసుకోవాలండి. 1 కప్పు పచ్చి కొబ్బరికి 2 కప్పుల బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. అదే కప్పుతో 2 కప్పుల వరకి నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఏదైనా గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని మొత్తం పూర్తిగా కరిగించుకోవాలండి. ఈ బెల్లం కరిగేలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌లో చాలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. బెల్లం మొత్తం ఈ విధంగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకి రవ్వను వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ రవ్వ అలాగే కొబ్బరి మిశ్రమాన్ని నెయ్యిలో కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇందులోకి 1 కప్పు వరకి రాగి పిండిని వేసుకోవాలండి. అన్నీ కూడా ఒకే కప్‌తో మెజర్ చేసి తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. రాగి పిండి వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మన ఛానల్‌లో మంచి మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అలాగే హెల్తీ స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఈ రాగి పిండిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. రాగి పిండి వేసుకున్న తర్వాత 2, 3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లాన్ని కరిగించి నీళ్లు పక్కన పెట్టేసుకున్నాం కదండీ! వాటిని స్ట్రైనర్‌తో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవడం వల్ల ఏవైనా నలకలుంటే పోతాయండి. ఒకవేళ మీరు బెల్లం పౌడర్ వేసుకుంటే డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. ఈ బెల్లం నీళ్ళని వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ రాగి పిండి, కొబ్బరి మిశ్రమం అలాగే రవ్వ మొత్తం ఇలా బెల్లం నీళ్ళల్లో కలిసిపోయి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతూ వస్తుందండి. 2, 3 నిమిషాలకే చూడండి ఎంత చక్కగా చిక్కబడిపోయిందో. ఈ విధంగా మెదుపుకుంటూ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే లైట్‌గా కలర్ అనేది ఈ విధంగా మారుతూ చక్కగా ఫ్రై అయిపోతుందండి. 5, 6 నిమిషాలకి ఈ విధంగా స్వీట్ మొత్తం దగ్గర పడిపోతుంది. అంతా కూడా ఇలా ముద్దగా అయ్యి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక ట్రే తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముందే ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ స్వీట్‌ని ఏదైనా గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ ట్రేని 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. వారానికొక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుందండి. రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. బెల్లంతో కూడా చాలా ఉపయోగాలున్నాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.